వెల్కమ్ టు ఆది నిరు బ్లాగ్స్. ఈరోజు ఈరమ్మ వంట నేను చేస్తున్నాను. నన్ను చేయలేవు అని అనింది, నేను చేస్తాను నేను అన్నాను. అందుకు ఈరోజు చేసి చూపిస్తాను. నాకు వచ్చినట్టు ఖచ్చితంగా అయితే బాగానే చేస్తాను. నేను ఎప్పుడు ఏ వంట చేసినా ఖచ్చితంగా పెడతాను. కానీ ఇప్పుడు పేరు పెట్టకుండా చేయాలా, చూడాలా. దానికి తగినటివి ఈరోజు అమెజాన్ నేను పోయి కొనుక్కొచ్చిన రాతికాయలు, చికెన్ రాతికాయలు, దాంట్లోకి అల్లము కొంచెం ఎక్కువ అవుతుందేమో, అల్లము నాకు తెలిసి చూస్తాను, తగ్గిస్తాను. ఉప్పు అయితే కరెక్ట్ సరిపోతుంది. ఇది చెక్క లవంగం ధనియాలు, పసుపు అయితే కొంచెం వేసుకోవాలా. కారము కొంచెం సరిపోతుంది, ఎక్కువ అవుతుందేమో అనుకుంటా సార్. కారం ఉల్లిగడ్డలు అయితే సరిపోతాయి. అమ్మేసి ఇప్పుడు తయారు చేసినాను, నా బిడ్డ కోసి ఇచ్చింది ఇవన్నీ. అందుకు ఛాలెంజ్ చేసినందుకు నా బిడ్డ చేసి ఇచ్చింది. ఏంది కానీ అలా ఇప్పుడు ఇవన్నీ నా బిడ్డ కోసి ఇచ్చింది. ట్రై చేస్తాం మేము ఖచ్చితంగా. ఇప్పుడు లల్లి నేను చేస్తాం వంట ఖచ్చితంగా. చూడండి రామా. చెప్పుమా. ఆఫ్ చేశాను, పెట్టుమా పెట్టు. ఈరోజు మేము ఇద్దరం వంట చేస్తున్నాము. ముందు ఉల్లిగడ్డలు వేస్తాము. లలి ముందు ఉల్లిగడ్డలు వేస్తున్నాము, ముందు రాతికాయలు వేస్తున్నాము. పెన్నం కాలుతుంది. చూపిస్తాం మా పాప, మేము వంట చేసి చూపిస్తాం ఈరమ్మకు. ఖచ్చితంగా అయితే ఏదో ఒక వంటకు పేరు పెడతాను, తింటారు ఖచ్చితంగా. నేను చేసి అరబర్త్ తినలేవు, మా వాడు ఏదైనా తింటారులే. కానీ లల్లెమ్మ ఏమేయాలా డై. తర్వాత పసుపు ఉప్పేమా. అమ్మ చేసిన వంట చూసి ట్రై చేసి కాపీ కొడుతున్నాము. కానీ వంట మాదే, క్రెడిట్ మాకే. దామా ఉప్పు, అల్లం ఎక్కువ అవుతుందేమో అని వేసేసి అన్నీ వేసేసి మొత్తం ఒకటేసారి వేసినాము. కావాలంటే చూడండి, మొత్తం ఒకటేసారి వేసినాము. ఇప్పుడు కలిపి కొంచెం మూత పెడదాము బాగా ఫ్రైకి. ఇది ఎట్లుంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా గెలిచాలని కోరుకుంటాను. చేస్తాం బాగానే చేస్తాం మేమైతే. అన్ని ఒకటేసారి వేసేసినావు నువ్వు. కొత్త వంట తినాలా లేదా మేము? సర్లే, ఒకటి అడుగుతా కరెక్ట్ చెప్పరి. రెస్టారెంట్లో అన్ని ఒకటేసారి వేసినారని చూస్తారా? చూడలేరు కదా. మేము ఈడింటికాడ కాబట్టి చూస్తున్నారు, అందుకే ఈడ కూడా మేము ట్రై చేయాలి కదా. అదే రెస్టారెంట్లో అయితే అన్ని ఒకటేసారి వేసినారు, ఇట్టేసినారు అట్టేసినారు అని లేరు కదా. ఇప్పుడు ఈడే అడుగుతున్నావు, అదే రెస్టారెంట్లో అయితే అడుగుతావా? రెస్టారెంట్ అందుకు అడుగుతాం, ఇంట్లో అడుగుతాం. రెస్టారెంట్లో అయితే అడగలేవు కదా. కట్ట పెడతాము 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలు అయిపోయింది. చికెన్ రాతికాయలు ఫ్రై. బ్రేక్ తీసుకుందాం, ఒకసారి కలుపుకుందాము. ఇది కలుపుతుంది. ఫ్రై బాగుండాలా. ఇది కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టినాక బాగా డ్రైగా పట్టాలి. ఫ్రై అంటే మనకు బాగా ఇష్టం. అది మటన్ ఫ్రై అయితే ఇంకా పిచ్చల్, ఇది కాలుతూనే ఉంది. ఓకే, పసిబట్టి ఆడంటే ఆడేస్తుంది.
మనము రాజకీయాలలో నూనె ఆయిల్ వేసుకోకూడదు, ఎందుకంటే రాజకీయాలలో కొవ్వు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు సరిపోతుంది, ఆయిల్ అదే ఎక్కువ అవుతుంది. ఇలా ఒక్క నిమిషం పట్టుకాలనే పట్టుకాల, ఇది మనం ఎప్పుడు చేయలే కదా, బట్ట పట్టుకాలని చేయాలా అనేది. ఇది ఎప్పటికీ రాజకీయాలలో ఆయిల్ వేయొద్దండి. ఇలా చూడు కూర చూచండి, తినబుద్ధి అవుతుంది. ఎలా ఉంటుందో కొత్తగా ట్రై చేస్తున్నాను. అమ్మన్నప్పుడు కూడా వంట చేయలేదు, నేను ఎప్పుడే కానీ ఇంతవరకు. ఈరోజు సవాల్ చేసి ఖచ్చితంగా ఈరోజు మీరు ఖచ్చితంగా పొద్దున దీనికి అది అదేదో దానికి పరిష్కారం చెప్తారు. ఇది తిన్న వాళ్ళు పొద్దున చెప్తారు వీడియో. ఇది తినే వాళ్ళు పొద్దున చెప్తారు ఖచ్చితంగా ఈ వీడియో గురించి. మా ఈరమ్మ అయితే డెఫినెట్ గా చెప్తాది, ఎందుకంటే పేరు పెట్టినా కదా ప్రతిసారి, అందుకు. కావాలంటే రండి, ఒక ముక్క తినండి, టేస్ట్ చేయండి. రాజకీయాలు చిడతాయి, అవి బెన్నానికి కరుచుకోయిందంటే ఖచ్చితంగా చిటపట్లాడుతుంటాయి. మా ఆయన అయితే రాజకీయాలు చేసిండు, కలుపుతూ ఉన్నాడు. కలుపుతున్నప్పుడు నూనె అనేది చిట్లి వచ్చి చేతి మీద పడింది, నాకు మొహం మీద పడింది. రాజకీయాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, నేను చేస్తా అన్నా కూడా వద్దు, ఈరోజు నేను చేసి చూపిస్తావంట, మీరు తిని చూడండి అని చెప్పిండు. సరేలే చెయ్యి అని మేము కూడా చెప్పాము. చేసి మళ్ళీ వంకలు దీని రివ్యూ పొద్దున మేము తిని చెప్పాలంట. మా ఆయన అయితే నేను తినను, ముందు మీరే తినాలి అని చెప్పిండు. నేను మా అమ్మ ఉన్నప్పుడు కూడా వంట చేయలేదు, మీకోసం ఈరోజు నేను ఫస్ట్ టైం వంట చేస్తున్నాను అని అంటున్నాడు మధ్యలో. మళ్ళీ దీంట్లోకి రొట్టె కానీ చపాతి కానీ రాగి సంగటి కూడా చాలా బాగా కాంబినేషన్ బాగుంటుంది అన్నాడు. నువ్వు రొట్టె కాలుస్తావంటే నేను రొట్టె కాల్చను అన్నాను, అందుకని రొట్టె బయట నుంచి తెప్పించుకున్నాము. మా అమ్మ ఉన్నప్పుడు కూడా నేను ఇంతవరకు వంట చేయలేదు, మీకోసం ఫస్ట్ టైం వంట చేస్తున్నామని ఒక పక్క అంటూ ఒక పక్క అయితే వంట చేస్తున్నాడు. మైక్ సౌండ్ అయితే ఇక్కడ నుంచి చూసుకోలేదు, మైక్ సౌండ్ రాక మళ్ళీ వాయిస్ ఎవరైతే ఇస్తున్నా. మా ఆయనని ఏమంటే ఆడ ఏం మాట్లాడానో మతికిలేదు నాకు, నువ్వే మాట్లాడి వాయిస్ ఎవరు ఇచ్చేయని చెప్పిండు. ఇదైతే ఒక 3 నిమిషాలు 5 నిమిషాలలో అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుందని చెప్తున్నాడు ఒక పక్క. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని తినడమే. నేనైతే ఉత్తరే తినేసా రాజకీయాలకి అది. నేనైతే ఒక పక్క ఉత్తరే ప్లేట్లు వేసుకొని కింద కూర్చొని అయితే తింటున్నాను. మా ఆయన కలుపుతున్నాడు, నేను ఒక పక్క తినుకుంటూనే సగం అయిపోగొట్టేసాను. ఎప్పుడు కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు అంటడం వల్ల అవి అనేది మూర్తికి చిట్లి పడతాయి, అందుకని ఇవి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఈయనకు వంటలు వస్తాయి, ఇప్పుడు చేస్తే మళ్ళీ ఎప్పుడు మనతోనే చేపిస్తారని చెయ్యడు, కావాల్సిగా నాకు రావు అది ఇది అంటాడు. కానీ నాకు వంటలు వస్తాయి, ఒకసారి చేసామంటే ఇంకా పదే అదే అలవాటు అవుతుంది మీకు, అందుకే నేను చెయ్యను అంటాడు. చాలా కష్టపడి ఇష్టంగా అయితే చేసిండు కర్రీ, కానీ మైక్ మధ్యలో ఆగిపోయింది. నేను చూడలేదు వీడియో తీసేటప్పుడు, ఆయన కూడా గమనించలేదు. పాపం వీడియో చూసి ఎడిట్ చేసేటప్పుడు బాధపడ్డాడు, ఇంత చేసి కూడా వాయిస్ ఓవర్ లేకుండా అయిపోయిందని ఫీల్ అవుతున్నాడు ఒక పక్క. ఏం పర్లేదులే, సాంగ్ సెట్ చేస్తాను అంటే వద్దు, సాంగ్ వద్దు, నువ్వు మాట్లాడు ఏదో ఒకటి నువ్వు చెప్పు అని చెప్తే నేను ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. దీనికి కామెంట్ చేయి, ఎట్టుందో చేస్తాను అడుగుతున్నాను, ఎందుకంటే నువ్వే కరెక్ట్ చెప్తావు కాబట్టి. బాగాలేకుండా కూడా బాగున్నాయని చెప్పు. పొద్దున్న దీని రిజల్ట్ పొద్దున 20 చెప్తాది. బాయ్. ఖచ్చితంగా శాంతక్క
ఖచ్చితంగా ఎట్టుందో చెప్పాలా సీనన్న, డెఫినెట్గా చెప్పాలా దీని గురించి, వంట గురించి, దీని గురించి అయితే డెఫినెట్గా చెప్పాలా. అమ్మ సంధ్యమ్మ దీని గురించి ఖచ్చితంగా చెప్పాలా. అక్క లైవ్లో అక్క పేరు కూడా ఏదో ఉంది, దేవి అక్క. దేవి అక్క, ఖచ్చితంగా నిన్ను అడుగుతానా, లాస్ట్ ఖచ్చితంగా నిన్ను అడుగుతాను. ఇది ఎలా ఉందో పొద్దున నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పాలక్క. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆయన రాతికాయలు కర్రీ చేశాడు కదా, ఇప్పుడైతే టేస్ట్ చేసేది చెప్తున్నా. చాలా బాగా చేశారు, ఏమో అనుకున్నది సూపర్గా చేశారు. నేను ట్రై చేయాలనుకున్నా, మిస్టేక్ కూడా అయింది. బాగుంది. నేను ఖచ్చితంగా ఏదో వంట ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్తానన్నా. నేను చేస్తే ఉప్పు తక్కువ